మా నాన్న చేతులారా మా నాన్నే చేసుకొని ఎంత సఫర్ అవుతున్నారో ఒక ఆయింట్మెంట్ రాసుకున్నందుకు కళ్ళతో చూసి మేము అంత సఫర్ అవుతున్నాం అనమాట. మా నాన్నగారు చేసిన మిస్టేక్ మీలో ఎవరు చేయకూడదు, అలాంటిది ఇంకెవరికి రాకూడదు. డాక్టరే ముట్టుకోవట్లేదు పేషెంట్. అసలు నైట్ సడన్ గా ఇలా తలపట్టేసుకుని నొప్పి వచ్చేస్తుంది బాబోయ్ అని అరిచేస్తున్నారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ వరల్డ్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, బాలేదు, రెండు కూడా. ఎందుకు అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా డాడీకి హెల్త్ బాలేదు అని. అందుకని కొంచెం అందరూ మూడ్ ఆఫ్ లో ఉన్నారు, కొంచెం డల్ గా ఉన్నారు. మా నాన్నగారు చేసిన మిస్టేక్ మీలో ఎవరు చేయకూడదు, అలాంటిది ఇంకెవరికి రాకూడదు అనేసి ఈ రోజు వీడియో చేస్తున్నాను. మొన్న మా డాడీని చూపించను అని చెప్పాను కదా, ఈ రోజు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడడానికి అయితే కొంచెం చిరాగ్గానే ఉంటది, అందుకే ఎక్కువసేపు చూపించను. ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నదో మీ అందరికి చూపిస్తాను. మా నాన్న చేతులారా మా నాన్నే చేసుకొని ఎంత సఫర్ అవుతున్నారో కళ్ళతో చూసి మేము అంత సఫర్ అవుతున్నాం అనమాట. ఎవరికైనా చిరాకు అనిపిస్తే చూడకండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనేది కూడా ఈ రోజు చెప్తాను. ఎందుకంటే డాక్టర్స్ దగ్గర నుంచి ఇంట్లో ఆయన చేసుకునే పనుల వరకు కూడా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంచెం అందరిని ఎంటర్టైన్ చేద్దాము, అందులోంచి బయటకు వస్తారు అనేసి ఫిష్ కర్రీ కూడా చేస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. చాలా చేపలు ఇప్పుడు ఇవి కొంచెం సాల్ట్, పసుపు, నిమ్మకాయ వేసుకొని కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే నీచు స్మెల్ రాదు. సో ఇవి కడిగేసుకొని వచ్చి చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి. చేపల కూరకి ఎప్పుడైనా ఇలాంటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అబ్బో, చాలా ఎక్కువైపోయినట్టుంది ఏంటి, అదేంటో తెలియదు కానీ పేలుతాయని తెలిసి కూడా పచ్చిమిరపకాయలు ముందేస్తాను ఆయిల్లో నేను. అందుకనే ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓ, ఈసారి ఎందుకో గట్టిగానే పేలుతున్నాయి. ఫస్ట్ చేశానని కోపం వస్తుంది ఏమో, అందుకే ఉల్లిపాయలు కూడా పంపించేద్దాం. వెళ్ళండి అమ్మా మీరు కూడా తోడుగా. పాపం ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకొని పెద్ద మంట పెట్టి ఫాస్ట్ గా చేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ టైం 12 అయిపోయింది. ఇప్పుడు చేపల కూర అయ్యేలోపు మా నాన్నకి కూడా ఒక కర్రీ చేసేయాలన్నమాట. ఎందుకంటే ఫిష్ కర్రీ తినకూడదు కదా. ఇప్పుడు మా నాన్నకి చేసే కర్రీ ఏంటంటే చిన్న ఉల్లిపాయల కర్రీ అనమాట. మా నాన్నకి ఇదే తినబుద్ధి అవుతుందంట, అందుకే తీసుకొచ్చి ఇది చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటోలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా కలిపేసుకొని ఈ రోజు వంట మొత్తం ఫాస్ట్ గా జెట్ స్పీడ్ లో చేసేస్తాను అనమాట. ఎందుకంటే లేట్ గా లేచాను, లేట్ గా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ చేపల కూరలోకి మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికి జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయాక పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి. మా వాళ్ళు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు, అందుకే కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ కూడా మన టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవి ఒకసారి ఇలా కలిపేసుకొని చింతపండు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ మేము తీసి పెట్టుకున్నాము, సో ఇదంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంది. తర్వాత ఇందులో చేప ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ లాస్ట్ లో దింపేసే ముందు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కర్రీ ఇలా బుడగలు వస్తున్నప్పుడు మసాలా వేసేసుకోవాలన్నమాట. మసాలా ఇది మొత్తం ఇలా వేసేసుకొని, అబ్బా మసాలా వెయ్యగానే స్మెల్ సూపర్ వచ్చింది. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని కర్రీ దగ్గరికి అయ్యాక దింపేసుకోవడమే. మన చేపల పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఓ, అయిపోయింది. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడమే లేట్ అనమాట. ఈ హెడ్ ఇలాగే వదిలేసాను అనుకోకండి, మధ్యలో మళ్ళీ నేను అటు ఇటు తిప్పాను అనమాట. ప్లేట్ లో కొంచెం అన్నం పెట్టుకుని వేడి వేడి చేపల పులుసు చేయగలిపోతుందమ్మో. ఒక చేప ముక్క ఇరగకుండా తీసుకోవాలి. ప్లేట్ లో పెట్టుకుని కొంచెం పులుసు కూడా వేసుకుని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా వేడిగా ఉంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. చేపల కూరలో పచ్చిమిరపకాయ కూడా కలుపుకుంటే అన్నంలో టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకోవాలి అంతే, మళ్ళీ దీన్ని తినకూడదు. చేప ముక్క కూడా పెట్టుకొని ఒక ముద్దలా చేసుకొని టేస్ట్ చేద్దాం. నిజంగా టేస్ట్ బాగుంది. అది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే పుల్లగా కారంగా చాలా బాగుంది. టేస్ట్ ఎంత ఫాస్ట్ గా కర్రీ చేశానంటే మొత్తం హై ఫ్లేమ్ లోనే చేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఫ్లాప్ అవ్వలేదు. సూపర్ ఉంది కర్రీ. అయితే ఇప్పుడు ఒకసారి మా నాన్నగారిది ఏమైందో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇదంతా ఇలా అయిపోయింది అనమాట. ఇది ఎందుకు ఇలా అయింది అంటే ఒక ఆయింట్మెంట్ రాసుకున్నందుకు ఇలా అయిపోయింది ఇదంతా. చూసారు కదండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉన్నది. అసలు స్టార్టింగ్ లో ఎలా ఉండేదో చూపిస్తాను చూడండి. ఫోటోలో ఇలా ఉండేదన్నమాట. ఆ ఆయింట్మెంట్ రాసిన వెంటనే ఆయింట్మెంట్ అప్లై చేసిన ఒక 2 days కి చిన్న చిన్న పింపుల్స్ లా వచ్చినాయి. మేము అప్పుడే చెప్పాము హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోమని. కాకపోతే బాగా మూఢనమ్మకాలు ఎక్కువ కదా, అది జస్ట్ మంత్రం వేయించుకుంటే తగ్గిపోద్ది అన్నారు. అసలు మంత్రం అంటే ఏంటి అంటే కొన్ని ఏరియాస్ లో ఉంటారనమాట అది చేసేవాళ్ళు. ఏదో మంత్రాలు నోట్లో చదువుకొని వైట్ తాడు ఉంటది కదా, తావీజ్ లా ఉంటది అనమాట. అది మెడలో వేసి ఏదో మంత్రం చదివి ఉప్పు ఉప్పు అని
ఒక 3 టైమ్స్ ఊతారు. సో అది అలాగా రెగ్యులర్ గా ఒక వాళ్ళు చెప్తారు మనకి 1 వీక్ 1 మంత్ కోర్స్ ఎలా ఉంటుంది అలా చెప్తారంట. అని డేస్ వెళ్తే తగ్గుతుందంట. ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది, నేను కాదనా కానీ కాకపోతే మరీ చాదస్తంగా ఉండకూడదు, ఉంటే ఇలా అవుతుంది. అయితే దాని తర్వాత అది 2 డేస్ వేయించుకున్నారు. 2 డేస్ వేయించుకున్నాక ఎలా అయిపోయిందో మళ్ళీ ఈ ఫోటోలో చూడండి ఒకసారి పరిస్థితి అనమాట. 2 డేస్ తర్వాత మళ్ళీ ఇలా అయిపోయింది. అప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా ఉంది సిచ్యువేషన్ అని. ఈ పిక్స్ పంపించారు. అసలు ఏమైపోయిందా అని భయం వేసి వెంటనే హడావిడిగా వచ్చామన్నమాట. ఈ లోపు మా చెల్లి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి చూపించారు. తర్వాత మెల్లిమెల్లిగా ఇలా తగ్గుకుంటూ వస్తుంది. ఇప్పటికి ఒక 40% క్యూర్ అయ్యింది. ఆ హెయిర్ అంతా మేమే తీస్తాం అనమాట. ఎందుకంటే డాక్టర్ ఏం ముట్టుకోవట్లేదు పేషెంట్. అసలు డాక్టర్ ఏం చేస్తారు, అసలు జస్ట్ ఇలా టచ్ చేసైనా చూడాలి కదా, టచ్ చేయట్లేదు. మమ్మల్ని చూపిమంటున్నారు, ఒకసారి ఇలా చూపిండి అలా చూపిండి అనేసి మా చేతితో చూపిమని చెప్తున్నారు. కానీ డాక్టర్స్ అయితే టచ్ చేయట్లేదు. ఆ డాక్టరే చెప్పారు మళ్ళీ అదేమి అంటువ్యాధి కాదు, ఆయనకి ఆయింట్మెంట్ పడక ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నాం అప్పుడు మేము. అందుకనేసి మేమే హెయిర్ అంతా ట్రిమ్మర్ తో ట్రిమ్ చేసేసి రోజు మేమే క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికి ఇంతవరకు వచ్చింది. కొంచెం టైం పడుతుందంట, మెల్లిమెల్లిగా తగ్గిపోతుందంట. సో అందుకే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనేసి ఈ వీడియో చేశాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ టాబ్లెట్స్ పడితే ఆ టాబ్లెట్స్, ఏ ఆయింట్మెంట్ పడితే ఆ ఆయింట్మెంట్ అలా యూజ్ చేయకండి. ఎందుకంటే చాలా అంటే చాలా నరకం చూస్తారుగా, నిద్ర ఉండట్లేదు. నైట్ సడన్ గా ఇలా తల పట్టేసుకుని నొప్పి వచ్చేస్తుంది బాబోయ్ అని అరిచేస్తున్నారు. భయం వేస్తుంది. ఎందుకంటే ఈ చెవి దగ్గర ఇది మొత్తం పుండులా ఉందన్నమాట. చాలా పచ్చిగా ఉంది. ఇప్పుడు దాని వల్ల పెయిన్ వచ్చేస్తుంది. ఆయన పెయిన్ అనుభవిస్తున్నారు. ఆయన చూసి మేము ఇంకా పెయిన్ అనుభవిస్తున్నాం. అంత బాధ వచ్చేస్తుంది. చూసి ఏం చేయలేము, చూడడం తప్ప మేమేం చేయలేము. ఆ పెయిన్ ఆయనకే తెలుసు. అందుకనేసి అసలు ఎప్పుడు ఎవ్వరు కూడా ఇలాంటి పనులే చేయకండి, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకురావాలి. మొన్న ఫ్రూట్స్ తీసుకొచ్చాం అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకురావాలి అంటే కూడా మేము పాలకొల్లు వెళ్ళాలి. ఇప్పుడు పాలకొల్లు వెళ్ళి ఫ్రూట్స్ అవి తీసుకుని రావాలి. ఆకుల బ్రదర్స్ అంట ఫ్రూట్ షాప్. సండే రోజు మా సైడ్ మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటాయి షాపులన్నీ. ఇప్పుడే ఫ్రూట్స్ తీసుకున్నాము. హాస్పిటల్ బిల్ తో సమానంగా ఫ్రూట్స్ కూడా అయిపోతున్నాయి అనమాట. కొబ్బరి బొండాలు కూడా తీసుకోవడానికి వచ్చాము. అయితే డాక్టర్ ఏం చెప్పారంటే ఫుడ్ మంచిగా తినాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. ఎంత ఫుడ్ మంచిగా తింటే అంత ఫాస్ట్ గా రికవర్ అయిపోతారని చెప్పారు. అందుకే ఫ్రూట్స్ అవి ఎక్కువ పెడుతున్నాం అనమాట. ఇప్పుడే ఇంటికి వచ్చానండి, చాలా టైర్డ్ అయిపోయాను. ఇక్కడ వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.